జనవరి 2న కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. 2025 డిసెంబర్ నాటికి డీ వాల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు ఆయన. అలాగే 2026 ఫిబ్రవరిలో ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభించి జూన్ లోపు అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయనున్నట్లుగా వెల్లడించారు. పైలట్ ఛానల్ 2027 మే లోపు పూర్తి అవుతుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఇక ఉదయం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు చంద్రబాబు. కొత్త డయాఫ్రామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభమవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫ్రామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫ్రామ్ వాల్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగానే చేయమంటున్నాం. కొత్త టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు సీఎం. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం వల్లే తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. గత 5 ఏళ్లలో 3.84% పనులు మాత్రమే జరిగాయని తెలిపారు. జరిగిన నష్టాన్ని పూడ్చడానికి వైబ్రో కాంపాక్షన్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు అదనంగా 2,400 కోట్లు ఖర్చవుతుందన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 400 కోట్ల నుంచి 960 కోట్ల వరకు వ్యయం పెరిగిందన్నారు. ఇక ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టు 76% పనులు పూర్తి అయ్యాయని వివరించారు చంద్రబాబు. తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్టు పూర్తి అయిపోయాయి. 2021 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫ్రామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడుంది, గ్యాప్ 2 ఎక్కడుంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. అంత మునుపు టెండర్ పిలిచారు డయాఫ్రామ్ వాల్కి. ఆ రేట్లే తీసుకొని ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. అందరం కలిసి ముందుకెళ్ళాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్టు పూర్తి అయిపోయాయి. 2021 పోలవరం ఏపీకి జీవనాడి అని, ప్రాజెక్టు పూర్తి అయితే ఎటువంటి నీటి సమస్య ఉండదన్నారు చంద్రబాబు. తమ హయాంలో 72% పనులు పూర్తి చేశామని తెలిపారు. పోలవరంతో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పోలవరాన్ని పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చాక కూడా 15 నెలలు ఎలాంటి పనులు చేయలేదన్నారు. కుట్ర రాజకీయాలతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని, డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. అవినీతి, అసమర్థత, కుట్ర వల్లే ఇదంతా జరిగిందన్నారు చంద్రబాబు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని గ్యాప్ 1, గ్యాప్ 2లలో నష్టం వాటిల్లిందన్నారు. ఇక ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు సీఎం చంద్రబాబు. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంతో పాటు పరిసర ముంపు ప్రాంతాలను సందర్శించారు. హీల్ వ్యూ ప్రాంతం వద్ద అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, స్పిల్వే, కాపర్ డ్యాం అన్ని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.